అందరికీ నమస్కారం అన్న. ముందుగా పాత్రికేయ మిత్రులకి, ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, 2 రోజుల క్రితం మా నాయకుడు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్గా రాజీనామా చేస్తూ, ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది, ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిన దానికి కారణాలు ఏమిటి అని ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి సమక్షంలో ఎంతో హుందాగా, ఎంతో ఎవరిని కూడా కించపరచుకుంటా ఎంతో హుందాగా ఆయన మాట్లాడుతూ, దానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ, ఆయన రెడ్ క్రాస్కి ఆయన చేసిన సేవలు కావచ్చు, రెడ్ క్రాస్లో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవన్నిటిని వివరిస్తూ, ఆయన వల్ల ఆయన ఇబ్బంది పెట్టే క్రమంలో రెడ్ క్రాస్ అనే ఒక సొసైటీని ఇబ్బంది పెడతారేమో, దిగజారుస్తారేమో, రాజకీయంగా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఆయన హుందాగా రాజీనామా చేస్తూ, ఆవేదనతో ఆయన ఆ రోజు రాజీనామా చేస్తే, ఎక్కడ మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒక పొలిటికల్ మైలేజ్ ఇప్పటికే బాగా ఎక్కువ జనాల్లో ఎక్కువైంది, ఇంకా సానుభూతితో నారాయణ గారిని కావచ్చు, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు, ప్రజలు చేత్కరించుకునే పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు సాయంత్రమే ఒక పొలిటికల్ జోకర్, రాజకీయ బఫూన్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో సోషల్ కమెడియన్గా పిలువబడే ఒక జోకర్ని ఆయన ఆనం వెంకటరమణారెడ్డి గారిని ఆ రోజే ఆనం వెంకటరమణారెడ్డి ద్వారా ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ, కనీసం ఎవరి గురించి మాట్లాడుతున్నామా అనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఒక సీనియర్ విద్యావేత్త కూడా, ఎంతోమంది పిల్లలకి ఆయన చదువు చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ, కనీసం ఏం మాట్లాడుతున్నామని సోయ కూడా లేకుండా జుగుప్సాకరంగా, అతి నీచంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈ ఆనం వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉంటా, ఇతను రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా ఇతను చెప్పుకోదగిన పనులు కూడా ఏం చేసింది కూడా ఏం లేదు. ఇతను సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కను కొట్టినాడు, తరం కుక్కను కొట్టినాడు. కొడితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సోషల్ మీడియా కమెడియన్గా 4 ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పొలిటికల్గా జోకర్గా తిరుగుతున్న ఈ వెంకటరమణారెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్థితి, ఇంత దిక్కుమాలిన రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటరమణారెడ్డి మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ, నీ అబ్బసొత్తా అని రకరకాల ఒక మాటలు వినలేని పరంగా కూడా మాట్లాడిన పరిస్థితులు మీరు చూశారు. ఈరోజు ఇదే ఆనం వెంకటరమణారెడ్డి కూడా చెప్తా ఉంటా, ఎవరిని బట్టే వాళ్ళని ఎలా బట్టే అలాగా, ఎట్లా పడితే అట్లా మాట్లాడమనే హక్కు నీకెవరిచ్చారు వెంకటరమణారెడ్డి? నీ అబ్బిచ్చాడా నీకని అడుగుతా ఉంటా. చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి ఏం తెలుసు నీకు? 2019 దాదాపు 2019కి ముందు రెడ్ క్రాస్కు ఎట్లా ఉండింది, 2019 తర్వాత రెడ్ క్రాస్ ఏ విధంగా ఉండింది అనే దానికి ఒక ఉదాహరణ. ఈరోజు రెడ్ క్రాస్ ఏ స్థాయిలో ఉంది అంటే, రెడ్ క్రాస్ చైర్మన్గా పెద్ద మహా వ్యక్తులు కూడా పోటీ చేసే పరిస్థితుల్లో ఈరోజు పోటీ పడుతున్నారంటే, రెడ్ క్రాస్ని ఏ స్థాయికి చంద్రశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారనేది గుర్తుపెట్టుకో. ఈయన మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి విషయం చెప్తా వస్తాడు. ఆయన ఇట్లా మాట్లాడాడు, బచ్చా అంటాడు, లుచ్చా అంటాడు. నేను మాట్లాడగలుగుతా వెంకటరమణారెడ్డిని, నీ అంత బచ్చా, నీ అంత లుచ్చా లేరు నేను అడగలుగుతా, కానీ నీ వయసు చూసి నేను గమనం అయిపోతా ఉన్నా. ఈరోజు నీకు చెప్తా ఉండా వెంకటరమణారెడ్డి, ఈరోజు నీకు చెప్తా ఉండా, ఇంకొకసారి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు, రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు, కనీసం దాని గురించి తెలుసుకొని మాట్లాడు. రెడ్ క్రాస్ ద్వారా కనీసం ఒకప్పుడు రెడ్ క్రాస్ అంటే ఒక కుక్క గరిస్తారు, ఇంజక్షన్ వేస్తారనో, రెడ్ క్రాస్ అంటే అక్కడ బ్లడ్ ఇస్తారనో అని మాత్రమే తెలిసిన రెడ్ క్రాస్ గురించి, రెడ్ క్రాస్ దాదాపు 13 ప్రాజెక్టులు పూర్తి చేసి, రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాల సేవలను అందించి, రెడ్ క్రాస్ ద్వారా అనేక రకాలుగా పేదలకు చాలా రకాలుగా ఆయన సేవలను అందించిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. అలాంటి చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా 2019లో ఆయన ఎప్పుడైతే రెడ్ క్రాస్ బాధ్యతలు చేపట్టాడో చైర్మన్గా, ఆ రోజు నుంచి కూడా ఎంతోమందికి ఎన్నో విధాలుగా కొన్ని వేల యూనిట్ల బ్లడ్ని పేదలకి అందుబాటులో ఉంచి, ఈ రోజు దాకా దాదాపు 5 సంవత్సరాలు ఆయన చైర్మన్గా ఉంటే ఎక్కడ కూడా కనీసం ఎక్కడ కూడా ఆయన చైర్మన్గా ఉన్న పదవిలో కూడా ఎక్కడ కూడా ₹1 జీతం తీసుకోకుండా, ఆ ప్రోటోకాల్ వెహికల్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్గా ఆయన సొంత నిధులతోనే రెడ్ క్రాస్ని డెవలప్ చేసిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. రెడ్డి నిన్నే అడుగుతా ఉండా, నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద కోసంత ఎక్కడైనా ఉంటే
నువ్వు పంపించిన లీగల్ నోటీస్ మీద నువ్వు కానీ సమాధానం కోరితే మీ నారాయణ గారికి సంబంధించిన వ్యక్తులే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు, నీకు తెలిసి నువ్వు పంపించావు. దీని మీద నువ్వు విచారణ జరిపించి నీ చిత్తశుద్ధిని నిరూపించుకో. ఇకపోతే మా నారాయణ మంచివాడు, మా నారాయణ హత్య చేసాడు, మా నారాయణ ఇది చేసాడు చెప్తా ఉండవు. 2 విషయాలు మీ నారాయణ గారి గురించి చెప్తే విను. 2019 ఎలక్షన్కి ముందు ఆయన దాదాపుగా 5 సంవత్సరాలు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ లేకపోయినా కానీ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోనో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోనో ఆయన మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసి మీ పార్టీ విజయానికి నారాయణ గారి గెలుపు కోసము ఈరోజు ఆయన గెలిపిస్తే దాదాపు 72,000 ఓట్ల మెజార్టీ ఆయన గెలిపిస్తే ఓట్లు గెలిపి అయిపోయిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్యకర్త పోయి ఆయన సాయం అడిగితే నువ్వు ఏ డివిజను, నీ డివిజన్లో ఎన్ని ఓట్లు ఇచ్చాయి, నీ బూత్లో ఎంత మెజార్టీ వచ్చిందని ఓట్లతోనూ మెజార్టీ ఓట్లతోనూ పర్సంటేజ్తోనూ కొలమన్నలో కొలిచే నీచమైన సంస్కృతి ఉన్న వ్యక్తి మీ నారాయణ గారు. ఏ కార్యకర్త అయినా, తెలుగుదేశం కార్యకర్త అయినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా సరే, ఒక జెండా మోసి పనిచేసేటప్పుడు మనస్ఫూర్తిగా ఒక నాయకుడి దగ్గర ఒక గుర్తింపు కోసం పనిచేస్తాడు. గురించి నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? నీకు సిగ్గున్నా, నీకు సిగ్గు శరం మాన మరి ఏమున్నా సరే, ఇదిగో నేను ఇంకోసారి చూపిస్తున్నా. నువ్వు పంపించిన ఈ లీగల్ నోటీస్కి సంబంధించి కార్పొరేషన్ ఏదైతే పంపించావో దీని మీద విచారణ జరిపించి దీని మీద చర్యలు తీసుకోమని మీ నారాయణ గారికి చెప్పు. ఆఫీస్ కానీ వేలాదిగా జనాల గురించి మాట్లాడు, ఎవరో గెలిస్తే ఏదో చేశాడని మాట్లాడాడు. రెడ్ క్రాస్ ప్యానెల్లో చంద్రశేఖర్ రెడ్డి గారి అంకిత భావం ఎలా ఉంటుంది అంటే, రెండవసారి ఆయన మొట్టమొదటిసారి ఆయన ప్యానెల్ మొత్తం గెలిపించుకున్నాడు. అప్పుడు కూడా డిపాజిట్ కొలిపిన అవతల పక్క ప్యానెల్కి. రెండవసారి ఆయన ప్యానెల్ గెలిపించుకునేటప్పటికి అవతల పక్క ప్యానెల్లో పూర్తిగా పోటీ చేసే వ్యక్తులు కూడా లేకుండా పోయినారంటే చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న ఆయనకి పని పట్ల ఆ సంస్థ పట్ల ఉన్న అంకిత భావం ఎట్లాంటిదో తెలుసుకోమని కూడా నేను ఆయనకి ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.